ఇంకా కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేవు కాబట్టి ప్రైవేటీకరణ జరగబోతుంది గమనండి అని చెప్పదలుచుకున్నాడు. ప్రైవేటీకరణ ఇంటర్గా జరగబోతుందని సిగ్నల్ ఇచ్చాడు. మనం చేయగలిగింది ఏం లేదని చెప్తున్నాడు. పైపించి దీనికి కారణం గత ప్రభుత్వం అంట. గత ప్రభుత్వం చేయలేదంట. గత ప్రభుత్వం ఏం చేసింది? ఫ్లాట్లు అమ్మేయాలని చూసింది. కార్మికులు విఆర్ఎస్ తీసుకెళ్లిపోతా ఉంటే మనం ఏం చేస్తాము? ఇది పొద్దు తప్పు. విఆర్ఎస్ ఎందుకు తీసుకెళ్తాం? ఇప్పటికే కొన్ని వందల మంది విఆర్ఎస్ తీసుకున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్. కారణం ఏంటో తెలుసా? 2-3 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఏం చేయాలి కార్మికుడు? ఉద్దేశపూర్వక ఒక పక్క 15,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ తెచ్చామంటారు. మరి జీతాలు ఎందుకు నెల నెల కరెక్ట్గా లేదు? అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు? ప్రైవేటీకరణ చేయబోతున్నాము అని చెప్పడం ద్వారా కార్మికుడు ముందే రాజీనామా చేసి ఏరే ఫ్యాక్టరీలో చూసుకుంటారు. పైపించి ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ గనులు లేదంటారు. మిట్టల్ కంపెనీ తీసుకొస్తున్నారు. మళ్ళీ ఇక్కడే విశాఖ సమీపంలో మిట్టల్ విశాఖ స్టీల్ ప్లాంట్ రాబోతోంది. అంటే గవర్నమెంట్ కంపెనీకి గనులు లేవట. మిట్టలు ఎట్ట వస్తుంది అడగచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు మిట్ల కట్ట పర్మిషన్ ఇస్తారండి, ఆల్రెడీ ఉన్నదానికి అని అడగచ్చు కదా. ఇవన్నీ ఆయనకు తెలియకపోతే ఆడ కార్మికుని అడిగితే చెప్తాడు. కాబట్టి అమిత్ షా గారు లేసే ప్రశ్నలకు సమాధానం పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా చెప్తారు. తెలుగు వారు ఎవరిని అడిగినా చెప్తారు. విశాఖపట్నంలో కార్మికులను అడిగినా చెప్తారు. కాబట్టి ఆయన నాకు అర్థమైంది ఏంటంటే బీజేపీతో ఆయన ఉండదలుచుకున్నాడు. మనకు అభ్యంతరం లేదు. బీజేపీ ప్రయోజనాలు తన ప్రయోజనాలు చూడదలుచుకున్నాడు. అభ్యంతరం లేదు. కానీ బీజేపీకి నష్టం రాకుండా మాట్లాడాలనుకున్నాడు, మాట్లాడుతున్నాడు. దీనికి ఆ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే ప్రసంగాలు ఆపేసి మీరు చేయకపోతే మౌనంగా ఉంటే కనీసం వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళుగా మిగులుతారు. దీంతో కంటిన్యూషన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం. అంటే పార్లమెంట్లో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి ప్లకార్డులు పట్టుకోవడము, సోనియా గాంధీ గారికి భయపడ్డారు అని అనడము, ఏం చెప్తారు? ఇక్కడ ఏం చర్చ వస్తుందంటే స్వర్ణ గారు, మీకు అధికారం ఉంది. అప్పుడేమన్నాడు? నాకు ఒక పార్లమెంట్ సభ్యులు లేడు, 150 మంది వాళ్ళకి ఇచ్చారు, 20 మంది ఎంపీలు ఇచ్చారు, 30 మంది ఎంపీలు ఇచ్చారు, వాళ్ళు వదిలేసి నన్ను పట్టుకుంటారేంది? నాకు ఎంపీ ఉన్నాడా? ఉన్నవాడు కాస్త జగన్ పార్టీలోకి వెళ్ళిపోయినాడు. ఇన్ని మాట్లాడినాడు. అంటే పవర్ వస్తే నేను ఏదో చేస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు మీ పవర్ వచ్చేసింది కాబట్టి పవర్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చాలా బాగున్నారు, కలిసి ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏమంటారు? ఆ రోజు అన్ని మాట్లాడినా ఇప్పుడు తేండి అనే క్వశ్చన్ వస్తూ ఉంది ప్రతిపక్షం నుంచి, ప్రజల నుంచి. దీన్ని తట్టుకోవడం కోసం ఏమంటున్నాడు? ఆంధ్రప్రదేశ్లో ఏమైనా మాట్లాడచ్చు కానీ అమిత్ షా ముందు మాట్లాడరు, ఆడబోయి చేతులు కట్టుకునేస్తారు అని మాట్లాడేస్తున్నారు. ఈరోజు మాట్లాడినారు. అంటే అందరికీ భయం అమిత్ షా అంటే. అందరితో ఆగకుండా ఏం చేసినాడు? ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయనకి ఏడు వరకు పోయినాడు? అమిత్ షా అప్పుడు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఆయన ప్లే కార్డు పట్టుకున్నాడు. ఆ ప్లే కార్డు కూడా దొంగచాటును పట్టుకున్నాడు. సోనియా గాంధీ కనపడకుండా పట్టుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మాట్లాడేస్తారు మీ ముందు, ఆడొచ్చి రాజీ పడిపోతారు. ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యాంధ్ర కట్టుబడి ఉన్నాను ఏడు చెప్పినాడు, ఆడపై ప్లే కార్డు దొంగచాటును పట్టుకున్నాడు అని మాట్లాడారు. ప్రజలు నవ్వుకుంటారు. అదేని అర్థం చేసుకుని, ఎందుకంటే వీడియోలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 2 పాయింట్లు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు గట్స్ లేదా? అసలు సోనియా గాంధీకి భయపడి రాజీ పడేవాడైతే జైలుకి ఎందుకు పోతాడు అంటున్నాను. సింపుల్ లాజిక్. ఇప్పుడు సోనియా గాంధీతో రాజీ పడితే ఇంక చర్చే ఉంది. గులాబ్ నబీ ఆజాద్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ మినిస్టర్ మా తిరుపతిలోనే చెప్పినాడు. ఈ పిల్లోడు తప్పు చేస్తున్నాడు, తొందరపడుతున్నాడు, కాస్త సమయం పాటించుంటే మంచి పదవి వచ్చిండేది, జైల్లో ఉండేవాడు కాదు, మంచి భవిష్యత్తునేది, ఇవన్నీ వదిలేనాడు కాబట్టి జైల్లో ఉన్నాడు అన్నాడు. ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కేంద్ర మంత్రి గులాబ్ నబీ ఆజాద్. 2 సోనియా గాంధీతోనే రాజీ పడితే గొడవే ఉంది అంటున్నా. సోనియా గాంధీతో రాజీ పడితే ఏరే పార్టీ ఎందుకు పెట్టుకున్నాడు? ఆండే ఉండేవాడు కదా, గొడవ పడితే కూడా బయటకు వచ్చినాడు. ఆ తర్వాత పార్టీ పెట్టడం అవన్నీ చేసుకున్నాడు. కానీ ఆడ ప్లే కార్డు మీరు కాదంటే ఆ వీడియో చూపించండి. చాలా స్పష్టంగా ప్లే కార్డు. స్వర్ణ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్లే కార్డు ఏమన్నా పార్లమెంట్లో స్పీకర్ కార్డు తీసుకెళ్తారు. ఎందుకంటే అందరూ చూడాలి, స్పీకర్ చేయరు. ఆడ పోయి నిలబడుకుంటే ప్రధానమంత్రి ప్రతిపక్షం దేశమంతా చూస్తుంది. ఆయన ఆ పని చేసినాడు. రేపు నిలబడుకున్నాడు ముందు పోయి. సోనియా గాంధీ చూడలేదంటాడేంటి? ఈయనకేమైనా భయం ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో పాచిపోయిన లడ్లు చాలా గట్టిగా మాట్లాడు, ఉత్తరాది పార్టీ బస్సు ఆడ అవన్నీ మాట్లాడకపోయిండొచ్చు భయం పడి. కానీ అందరూ అట్లే ఉంటారు అనుకుంటే అట్లా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే స్టీల్ ప్లాంట్ విషయంలో, ఇదే విశాఖపట్నంలో ఏం మాట్లాడినాడు? సార్ మీకు రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి, పోలవరానికి నిధులు ఇవ్వండి, ఇంకా ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇంకా విభజన హామీలు కొన్ని అమలు చేయలేదు సార్, చేయండి అన్నాడు. ఇదే విశాఖపట్నంలో అమిత్ షా కన్నా పెద్దోడేగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నెంబర్ 1, నెంబర్ 2 అమిత్ షా అంటారు. నెంబర్ 2కే మీరు భయపడి గురించి జగన్ అంటున్నాడు. నెంబర్ 1 సమక్షంలో అదే విశాఖపట్నంలో అదే విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రైవేటీకరణ ఆపండి అని అడిగినాడు. మరి ఆయన గడిచి లేదని మీరు ఎట్టంటారు? కాబట్టి ఇక్కడే మీరు ఇక్కడ ఒకటి మాట్లాడి ఆడొకటి మాట్లాడుతున్నారు తప్ప ఎవరేం మాట్లాడలేదు. పైపించి జగన్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు. మన చేతిలో ప్రభుత్వం లేదు,
మనం చెప్తే వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. చివరి వరకు నా ప్రయత్నం నేను చేస్తాను. మీకు అండగా ఉంటాను. అసలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు ఇచ్చింది పోరాటానికి. రాష్ట్ర బంధు జరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు సంఘీభావం ప్రకటించింది. పవర్‌లో ఉన్న పార్టీ. 2 కార్మికులకి ఏం చెప్పాడు? నా ప్రయత్నం నేను చేస్తాను. మీ ప్రయత్నం మీరు చేయండి. మీకు అండగా ఉంటాం. విధి లేని పరిస్థితిలో ప్రైవేటీకరణకు గాని బిట్‌కి పిలిస్తే స్టేట్ గవర్నమెంట్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. కానీ గవర్నమెంట్ సెక్టార్‌లో ఉంటుంది. భయపడొద్దండి అని కార్మికులతో మాట్లాడాడు. ఇప్పుడు మీరు సపోర్ట్ చేయండి కార్మికుల ఉద్యమానికి మద్దతుగా. మరి ఆయన హ్మ్. చేసినాడు కదా! ఎవరు గట్సో ఏంటో తేలిపోతుంది కదా!